వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కన్నాయిగూడ మండలంలోని ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు కొండై మండలంలోని గోవిందరాజులు నాగులమ్మ సారలమ్మ జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ వనదేవతలుగా కొలవబడే సమ్మక్క సారలమ్మల దీవెనలు ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై ఈ ప్రజా ప్రభుత్వంపై ఉండాలని కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ జాతరల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా కొండాయి ఐలాపూర మయ్యక్కపేటలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించడం జరిగిందని, రాబోయే జాతరలోపు ఇంకా మరిన్ని నిధులు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అవన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఒక గొప్ప అవకాశం, మంత్రిగా ఈ అవకాశం మా ప్రభుత్వాన్ని మరి సమ్మక్క సారలమ్మ తల్లులు దీవించడంతో ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అనేక నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సహకారంతో మరి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారం, మా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి ఈసారి మినీ మేడారానికి ఈ పిల్ల జాతరలకు దాదాపుగా 5,23,00,000 పైగా నిధులు కేటాయించడంతో ఈ ఐలాపురం జాతరకు చుట్టుపక్కల ఇటు మనకు కరీంనగర్ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి కానీ బార్డర్లో ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు, ఆదివాసేతర మరి ఇతర వర్గాలు కూడా మరి మహిళలు, పేదలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు మేజర్గా మరి ఎడ్ల బండ్లతోటి కాలినడకలతోటి ఇక్కడికి ఇంకా రావడం చాలా ఆనవాయితీగా ఉంది. కాబట్టి నా యొక్క లక్ష్యము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కానీ పచ్చదనాన్ని కాపాడాలి, ఈ స్వచ్ఛతను కాపాడుకోవాలి. ఒకప్పుడు మనము దట్టమైన అడవుల్లో సమ్మక్క సారలమ్మ జాతరను నా చిన్నతనంలో ఇలానే చూసినాం, కానీ ఇప్పుడు అక్కడ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి. కాబట్టి కంకవనాలు, ఇప్ప చెట్లు, మద్ది చెట్లు, తునికి చెట్లు, ఇలా పూజు చెట్లు, ప్రతి చెట్టు, కానుగు చెట్టు మనం కాపాడుకుంటూనే వచ్చేటువంటి భక్తులకు మరి సౌకర్యాలు కల్పించాలనే కోరికతోటి ఆ లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కొండాయిలో కూడా ఈసారి చాలా కాంపౌండ్ వాల్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా రాబోయే మళ్ళీ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ జాతర మేడారంలో ఉంటే మేడారం పెద్ద జాతర తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి ఇక్కడ ఐలాపురం జాతర వస్తుంది. ఆ జాతర వరకు ఇక్కడ బీటీ రోడ్డు మరి గుడి దాకా బీటీ రోడ్ వేస్తాం, ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తాం, మంచిగా ఇంకా సౌకర్యాలను కూడా పెంచుతాం. ఆ సమ్మక్క సారలమ్మ దయతోటి మాకు ఈ స్థాయి వరకు ఈ ఒక గొప్ప అవకాశం, సేవ చేసే అవకాశం ఒక తల్లులుగా నాకు దీవించినందుకు ఈరోజు నేను మంచిగా మొదటిసారి ఐలాపురం పెద్ద జాతరకు 20 ఏళ్ల నుంచి నేను ఈ జాతరకు వస్తున్నా, కానీ మంత్రిగా మొదటి అవకాశంగా నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మరి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి, వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి, తాగి డ్రైవింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు.
అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెట్లను నరికి పట్టుకుపోవడము, మరి ఎక్కడికక్కడ జంగల్ నరకడం ఇది మానేయండి. ఈ ప్రాంతంలో అణువున సమ్మక్క సారలమ్మ తల్లులు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి